ప్రభునందు ప్రియమైన ప్రియులందరికీ అగాపే ప్రతిధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మీతో కలిసి మీ గృహంలో వాక్యాన్ని అందించడానికి, వాక్యాన్ని బోధించడానికి మరొక అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. ఈ దినం మనమందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని పిల్లరా, ఈ కాలంలో మనం ఎక్కడ చూసినా వేదన, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నన్ను వెంటాడుతున్నాయి. సహోదరుడా, దైవజనుడా, నా కోసం ప్రార్థన చేయమని చెప్పేసి కొన్ని వందల మంది ప్రార్థనలు కోరుతున్నారు. కానీ ఒక విషయం మీతో చెప్పాలి, వేదన ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని కార్యం ఉంది. ఎక్కడైతే శ్రమ ఉందో అక్కడ సంతోషం ఉంది. కారణం ఏంటి తెలుసా? లోకంలో ఒక సామెత ఉంది, కీడు తర్వాత జరిగేది మేలట, సమస్య తర్వాత వచ్చేది సంతోషమట. మనం దాన్ని గ్రహించుకోక ఇప్పుడు మనం పడుతున్న బాధను మాత్రమే చూసి కుమిలిపోతాం. ఇప్పుడు మనకున్న ఆ టెన్షన్ బట్టి కలవరపడతాం, పరిగెత్తుతాం, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఈ సమస్య నుంచి నేను బయటికి రావాలి. ఆ సమస్య వచ్చినప్పుడు నీకు ఎలా ఉంటుంది తెలుసా? నీ మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు, ఏం మాట్లాడాలో నీకు అర్థం కాదు, ఎటు వెళ్ళాలో నీకు తోచదు. ఆ సమయంలో నువ్వు చేయవలసిన ఒక పనిని ఈరోజు చెప్తాను. ఆ సమయంలో తొందరపడి పరిగెత్తకు, నష్టపోతావు. పరిగెత్తి ఆలోచన కోరకు, వారు నీకు సరైన ఆన్సర్ ఇవ్వరు. ఏదో ఒకటి నువ్వు వెళ్ళావు కదా అని వారు ఏదో నీకు చెప్తారు, అది నిన్ను సరైన రీతిలో నడిపించదు. కానీ అదే సమయంలో కనుక నువ్వు మోకరించి ప్రార్థించుకోగలిగితే నీ వేదన ప్రసవ వేదనగా మారగలిగితే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరగలిగితే, ఆ ప్రసవ వేదనలో నుండి వచ్చే ఒక సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకు ఈ మాట మీతో చెప్తానంటే, ఒక తల్లి గర్భవతి అయిన తర్వాత 9 నెలల్లో తనకిచ్చే బహుమానం కోసం ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. ప్రతిదినం ఎంతో జాగ్రత్త పడుతుంది. ఆ 9 నెలల్లో చాలా బలహీనముగా ఎన్నో బాధలు అనుభవిస్తుంది. కూర్చోలేదు, నడవలేదు, సరైన ఆహారము కూడా తినలేదు. కారణం ఏంటి తెలుసా? లోపల ఉన్న దేవుడిచ్చిన బహుమానం ఏ రీతిగా ఉంటుందని తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆ తల్లడిల్లిన సమయంలో తన డెలివరీ అయ్యే సమయానికి వచ్చేవరికి, ఆ నొప్పులో, ఆ పెయిన్స్ వచ్చే సమయంలో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఆ బాధ వర్ణించలేము దేవుని పిల్లరా, అది వివరించలేము. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి వేదన పడిన ఒక తల్లి గురించి ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ వచ్చిన వ్యక్తి కూడా సామాన్యమైన వ్యక్తి కూడా కాదు. ఆ తల్లి గర్భంలో నుండి వచ్చిన ఒక శిశువు సామాన్యమైన వ్యక్తి కూడా కాదు. అది బైబిల్లో నుంచి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం ఒకసారి చదువుదాం. ఎబ్బేజు తన సహోదరులకందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిము. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా దానిలో నుండి దేవుడు అతనిని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను.
అతనికి దయచేసెను. దేవుని వాక్యాన్ని ఒకసారి గనుక మనం గమనించుకోగలిగితే, తల్లి గర్భములో నుండి బయటికి వచ్చే సమయంలో ఈ ఎబ్బేజు తన తల్లిని ఎంత వేదనకు గురి చేశాడో. ఎబ్బేజుకు అర్థము ఏంటంటే వేదన పుత్రుడు. తల్లి ఆ సమయంలో ఈ కుమారుడు బయటికి వచ్చే సమయంలో తాను అనుకుంటుందట, ఏమనుకుంటుంది తెలుసా? ఇలాంటి వాడు ఎందుకు నా కడుపులో నుండి పుట్టాడు. వాక్యాన్ని ఒకసారి గమనించుకోగలిగితే దేవుని పిల్లరా, ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. తాను పుట్టిన సమయంలో తన తల్లికి వేదనను కలిగించిన వాడు. తన జీవితంలో దేవునికి ఎప్పుడు కూడా వేదన కలిగించలే, కానీ దేవునికి మాత్రం ఆనందాన్ని కలగజేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. తల్లికి మాత్రమే ఏది తెలుసా వేదన పుట్టించాడు, కానీ దేవునికి ఎప్పుడు కూడా ఆయాస్కరముగా తను జీవించలేదు. మనం ఈ కాలంలో కూడా ఎలా ఉంటున్నామంటే, తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన తర్వాత వారు మన జీవితంలో మన కోసము సమస్తమును కోల్పోయి మనం బాగుండాలని, మనం మంచిగా ఉండాలని వారన్నిటిని విడిచిపెట్టి మన కోసం జీవిస్తుంటే మనం మాత్రం మనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం. కానీ ఈ ఎబ్బేజు అలా జీవించలా. తల్లిని వేదన పెట్టాడు, కానీ యేసుని ఆనందింపజేశాడు. కారణం ఏంటి తెలుసా? 10వ వచనం మనం చూడగలిగితే ఆయన చాలా స్పష్టంగా చెప్పబడుతున్న ఒక ప్రార్థన ఉంది. ఆయన చేస్తున్న ఒక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన మనం అర్థం చేసుకోగలిగితే, ఆ ప్రార్థనలోనే ఈ ఎబ్బేజు గురించి ఈ గ్రంథంలో మళ్ళీ ఎక్కడ రాయబడలేదు, కేవలం ఈ 2 వచనాల్లో మాత్రమే రాయబడింది. ఈ 2 వచనాల్లో మాత్రమే ఎబ్బేజు గురించి మనం చూడగలుగుతాం. కానీ ఈ ఎబ్బేజు ఈ 2 వచనంలో ఎంత మర్మయుక్తంగా మనతో మాట్లాడడం మనం చూడగలిగితే ఒకసారి మనం చూద్దాము. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించమన్నాడు, నా సరిహద్దులను విశాలపరచమన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమన్నాడు, నాకు ఏ కీడు రాకుండా నన్ను తప్పించమన్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థనలో 4 అంశాలు ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. తల్లి వేదన పడింది, కానీ తల్లి తర్వాత తన కుమారుడు చేస్తున్న ప్రార్థన విని ఎంత సంతోషపడి ఉంటుందో. కారణం ఏంటి తెలుసా? ఈ కాలంలో స్వార్థపరులు తయారైపోయారు. ఈ కాలంలో మోసగాళ్ళు తయారైపోయారు. వారికి వారు స్వార్థముగా ఇంకొక వ్యక్తిని బలి చేయడానికి అనేక రకాలుగా కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎబ్బేజు ప్రార్థనలో యథార్థత ఉంది, ఎబ్బేజు ప్రార్థనలో నీతి ఉంది. ఎబ్బేజు ప్రార్థనలో తన గురించి తాను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడంటే, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఈ మాట వింటున్న నిన్ను ఈరోజు నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిశ్చయముగా నువ్వు శ్రమలో ఉన్నావా, లేదా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావా, లేదా అనారోగ్యంతో బాధపడుతున్నావా, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను తన గాయపడిన ఆస్తమ చేత ముట్టి తాకడానికి ఈరోజు యేసు నీ వైపు ఈ వాక్యం వింటున్న సమయంలో నిన్ను దర్శించడానికి నా యేసు చూస్తున్నాడు. నీ ప్రార్థన ఇలా ఉందా? నీ ప్రార్థన ఇలా ఉంటే ఆయన అంటున్నాడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. కానీ ఈ కాలంలో మనం ఏం చూస్తున్నామంటే, కార్లు కావాలి, భవనాలు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, నేను ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతకాలని ప్రార్థన చేసేవారు ఉన్నారు. కానీ నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు దేవా అని ప్రార్థిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఈ మధ్యలో కొంతమందిని నేను దర్శించడానికి వెళ్తున్నప్పుడు వారు నన్ను అడిగారు, అన్నా మీరు ప్రార్థిస్తే నాకు కారు వస్తుందన్నా ప్రార్థన చేయి. ఇంకొక ఇంటికి వెళ్ళాను, అన్నా నువ్వు ప్రార్థన చేస్తే ఇంతకంటే కొత్త అందమైన బిల్డింగ్ కట్టుకుంటాను, నువ్వు ప్రార్థన చేయి. నేను నవ్వుతూ వారితో ఒక మాట చెప్పాను, నువ్వు అనుకుంటే వచ్చేది కాదు, నువ్వు అడిగితే ఇచ్చేది కాదు, నా దేవుని చిత్తం ఉంటే నీ జీవితంలో జరుగుతుంది. ఒక దైవజనుడిగా నీతో చెప్తున్నాను, నా అనుభవంలో జరిగిన ఒక సందర్భం చెప్తాను. నేను గత సంవత్సరం అంతా విపరీతమైన ప్రయాణాలు చేశాను. కొన్ని దినాలు బ్యాక్ పెయిన్తో బాగా ఇంటికి వచ్చి ఏడిచిన దినాలు నాకున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది నన్ను అడిగేది, అన్న మీరు ఒక కారు తీసుకోండి, అన్న మీరు ఒక కారు తీసుకోండి.
మీరు చాలా ప్రయాణాలు చేస్తున్నారు అన్న, మీకు కారు అవసరం అంటే నేను ప్రతిసారి నవ్వుకుంటూ వచ్చి దేవుని చిత్తం ఉంటే అదే వస్తుంది. ఇప్పటి వరకు నేను ఏ వస్తువు కొనలా, నాకు ఏ వస్తువు కావాలని దేవుని అడగల, కానీ దేవుడు నాకేది అవసరమో అది ఇస్తాడని నేను చెప్పాను. ఎందుకో వారందరూ అంటుంటే నాకు కూడా మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏమని ఆలోచన కలిగిందంటే, అవును కదా, నేను దేవుని పనే చేస్తున్నాను కదా, నా బంధువుల ఇంటికో లేదో నా స్నేహితుల ఇంటికి నేను వెళ్ళట్లేదు కదా, దేవుని పని కోసం వెళ్తున్నాను, నాకు కారు ఉంటే బాగుండు కదా అని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను మా పాస్టర్ గారు కలిసి ఇద్దరము కారు కోసం ప్రార్థన చేస్తున్నాం. మేము కారు కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ 1,00,000 కిలోమీటర్లు తిరిగి చివరికి బోరుకు వచ్చేసి బండి చాలా ట్రబుల్ ఇస్తుంది. నేను అనుకున్నాను, బండి ట్రబుల్ ఇస్తుందంటే వెంటనే కారు వస్తుంది అని. బండి ట్రబుల్ ఇస్తుంటే వెంటనే కారు వస్తుందని నేను అనుకున్నాను. కానీ అలా మేము ప్రార్థించుకు వెళ్తున్నాము. నెల గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. అప్పుడు మాకు అర్థం కాల. కానీ అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, దేవుని చిత్తం లేని ఏది జరగదు. కాబట్టి నేను ఇంకొక ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈ బండి 4,000 ఉంటే బోర్ చేసుకోవచ్చు, ఇంజిన్ మళ్ళీ తిరిగి రిపేర్ చేసుకోవచ్చు. ఆ రిపేర్ చేయించుకుంటే మళ్ళీ కొద్ది రోజులు దేవుని సేవలో బలంగా తిరుగుతుంది ఈ బండి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ అలా దేవుని సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు, కానీ ఆ బండి మమ్మల్ని ఎక్కడ కూడా ట్రబుల్ ఇవ్వాల. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయకాలం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ దినం నా జన్మదినం. మేము పిల్లలతో కలిసి కొంచెం ఆనందంగా ఉన్నాం. అలా కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేసిన తర్వాత చాలా సంతోషంగా గంతులు వేస్తున్నాం. ఆ సమయంలో ఇంట్లో ఉండి మేము ప్రార్థిస్తున్న సమయంలో హైదరాబాద్ నుండి, కరీంనగర్ నుంచి 2 కుటుంబాలు మా దగ్గరికి వచ్చాయి. వచ్చి, అన్నా ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అని వారు అంటుంటే, నేను కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నంటే, నాకు కెమెరా కావాలి ప్రభా, నేను చాలా చోట్లకి వెళ్తున్నాను, వాక్యం బోధిస్తున్నాను, అవి తిరిగి నాకు ఆ ఫొటోస్ కావాలి, అందుకు కెమెరా నాకు కావాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే నా ప్రార్థన దేవుడు అంగీకరించి నాకు కెమెరా ఇస్తాడుగా వచ్చి నేను సంతోషపడుతూ అలా ఉంటూ నేను అనుకున్నాను, వీళ్ళు నా కోసం కెమెరా తీసుకొచ్చారని. సరే దేవునికి స్తోత్రం అని చెప్పేసి అలా ప్రార్థించుకొని కొద్ది నిమిషాల తర్వాత ఆ పిల్లలు మా కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవకుండా తెలుసా, కళ్ళు మూసి బయటికి తీసుకొని వచ్చి, అన్నా ఈ వస్తువు మీద మీరు చేయబట్టి ప్రార్థన చేయండి అన్నా, ఈ వస్తువు మీద చేయబట్టి ప్రార్థన చేయండి అంటే, ఏంటి అంత సస్పెండ్? అవును అంత సస్పెండ్. ఒక్కసారి అలానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నాతో చెప్తున్నాడు, ఈ నూతన వాహనాన్ని మీరు ఆశీర్వదించండి. అసలు వాస్తవానికి ఆ వాహనాన్ని నేను చూడలే, కళ్ళు మూసుకొని ఉన్నాను. కానీ నా దేవుడు నా ఆత్మలో ప్రేరేపిస్తున్నాడు, ఈ వాహనాన్ని దీవించు ప్రభు అని. ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి ఆ వాహనాన్ని ప్రతిష్ఠించానో వెంటనే వారు నా చేతిలో బండి తాళంచెలు పెట్టారు. అప్పుడు నేను అనుకున్నాను, దయాకర్కి బండి లేదు, ఆయన బండి తీసుకొని వచ్చాడు, తన కోసం బండి తెచ్చుకొని నా చేత ప్రార్థన చేసుకొని వెళ్తాడని అనుకున్నాను. కానీ ఆ పిల్లలు, ఆ 2 పిల్లలు బండి తాళంచె నా చేతిలో పెట్టి, అన్నా ఈ వాహనం మీకోసమే, మీరు పరిచయలో ఇంకా బలంగా తిరగాలి అని చెప్పి వారు ఆ బండి తాళంచె నా చేతిలో ఎప్పుడైతే పెట్టారో నా కళ్ళలో నీళ్లు రావడం మొదలు పెట్టాయి. ఎందుకు ఈ మాట నేను నీతో చెప్తాంటే, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు ఏ సమయంలో ఏది అవసరమో అది నీ యొద్దకు దేవుడు పంపిస్తాడు. అది నీకు కావలసిన వనరులు ఏమవుతుందో, నాకు బండి అవసరం ఉంది, నా యేసు నా కోసం బండి పంపించాడు, రేపు కారు అవసరం ఉంటే నా దేవుడు నా కోసం పంపిస్తాడు. ఎందుకు ఈ మాట నేను నీతో చెప్తున్నంటే, నీవు అడిగితే ఇచ్చేవాడు నా తండ్రి అయితే అడగక ముందే ఇచ్చేవాడు నా పరమ తండ్రి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను నీతో చెప్తున్నాను, నిశ్చయముగా నువ్వు ఈ ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, తగిన కాలమందు నాకు ఏది అవసరమో నా అవసరతను తీర్చేవాడు నీవే.
ఎబ్బేజులాగా నీవు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కారణం ఏంటంటే అప్పుడు మేము ఆ బండి మీద వెళ్ళిన దానికంటే ఇప్పుడు ఈ బండి వచ్చిన తర్వాత పరుగెత్తుతున్న విధానం, ఎందుకంటే మాకు కావలసింది బండే కానీ కారు కాదని నా దేవునికి తెలుసు. హల్లెలూయా. కానీ ఒక విషయం నేను నీతో చెప్తున్నాను, నా కారు ఎందుకు ఇవ్వలేదు ప్రభు అని అడిగే హక్కు నాకు లేదు. ఎందుకు తెలుసా? నాకు ఎప్పుడు ఏది అవసరమో నాకంటే ఎక్కువగా నా తండ్రికి తెలుసు. ఆయన ఇచ్చే సమయంలో నేను తీసుకునేవాడుగా ఉండాలి. నీవు కూడా అదే స్థితిలో ఉండగలిగితే ఈ రోజే ఈ వాక్యం వింటున్నప్పుడే నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, నీ కుటుంబంలో బంధకాలు తొలగిపోతాయి, అతి ప్రాముఖ్యంగా నీలో ఉన్న ఆలోచనలు తొలగిపోతాయి. ఎందుకంటే దేవుడు నీకోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీకోసం ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించేవాడే, ఆయన నిన్ను దీవించేవాడే. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనివను అంటున్నాడు. యాకోబు వలె నీవు కూడా అలా ప్రార్థించగలగాలి. యాకోబు ఏమంటుంది తెలుసా? రాత్రంతా దేవదూత ప్రణుగులాడాడు, ఫైట్ చేసాడు. తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలి, నన్ను విడిచిపెట్టు అంటే లేదు లేదు, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టినంటే దేవదూత కోపం వచ్చి తొడగూటి మీద ఒక్క దెబ్బ కొట్టేసింది. ఆ నరము చితికిపోయింది. చితికిపోయి అల్లాడిపోతున్నాడు యాకోబు, అల్లాడిపోతున్నాడు. తొడగూటి మీద నరము చితికిపోయినప్పుడు ఆ నరముకున్న బాధ ఒక్కసారి అనుభవిస్తే తెలుస్తుంది. ఆ బాధలో ఉండి కూడా యాకోబు దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్ల. ఈరోజు శ్రమలో, ఇబ్బందుల్లో, నరకం అనుభవిస్తున్నావు కావచ్చు, మోయలేని భారం నువ్వు మోస్తున్నావు కావచ్చు, కానీ దేవుని పాదాలు పట్టుకొని అలానే నువ్వు ఏడవగలిగితే యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏడువో, ఆయన పాదాలు పట్టుకొని ఏడవగలిగితే నీకు కావలసింది దేవునికి ఇస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించెను. ఏది పడితే అది దేవుడు నీకు వాడు, ఏది అవసరమో అదే ఇస్తాడు. అది ఎలా ఉంటుందంటే అది ఆత్మ సంబంధమై ఉంటుంది. శరీర సంబంధమైనది నువ్వు అడిగితే అది నిష్ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధమైనది కనుక అడిగితే అది నా యేసు నీకు ఇస్తాడు. ఒక దైవజనుడిగా నీతో చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన వరములను, ఫలములను నువ్వు పొందుకోగలిగితే, దేవుడితో సహవాసం చేయగలిగితే సమస్తం నీ వెంట వస్తాయి, సమస్తం నీ వెంట వస్తాయి. కారణం ఏంటంటే నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు ఆత్మ సంబంధి గనుక. లోకాశలు విడిచిపెట్టు, ఆత్మ సంబంధమైన వాటి కోసం పరిగెత్తు. అప్పుడు నీకు ఆశీర్వాదాలు నీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. నువ్వు అడగవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు, గోజాడవలసిన పని లేదు. ప్రభువా, నీ చిత్తము నా పట్ల ఏమైతుందో అది నిశ్చయముగా జరుగునుగా. కానీ నువ్వు ప్రార్థించుకోగలిగితే ఆ ప్రార్థనను వింటున్న దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. రెండవదిగా నా సరిహద్దులను విశాలపరచమన్నాడు ఎఫెసు ప్రార్థనలో. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. కొంతమంది ఇళ్లకు స్థలాలు లేక, ఇల్లు కట్టుకోలేక, కిరాయిలలో ఉండి, అయ్యా ఏంటి నా పరిస్థితి, ఇంకెన్ని రోజులు నీ ఇలా ఉండాలి అని బాధపడుతున్నావా? ఈ సంవత్సరం నా దేవుడు నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడు. స్థలం లేకపోతే నీకు స్థలం ఇవ్వబోతున్నాడు. నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. ఇరుకైన స్థలంలో ఉండి లేదా ఇంత ఇరుకైన స్థలంలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను ఆయన ఆశీర్వాదము ఈ సంవత్సరం నీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో నీ ప్రార్థన మారితే, నీ ప్రార్థన దేవునికి సమీపమై ఉంటే నీ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. ఆయన ఎప్పుడు ఒకే స్థితిలో నిన్ను ఉండడానికి ఇష్టపడలే.
ఒకే స్థితిలో నిన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపట్ల. కారణం ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభా నేను ఎక్కలేని ఈ కొండ మీద నేను ఎక్కాలి ప్రభా, ఆ బలం నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు చూసినప్పుడు నేను దాన్ని ఎక్కలేను, ఈ స్థలం నీకు చేరలేను, ఈ స్థలంలోకి నేను వెళ్ళలేను అని అనుకుంటావు. కానీ అదే స్థలంలో నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కీర్తన గ్రంథం 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ఉన్నావు. దాన్ని చూసినప్పుడు భయం వేసింది, కానీ దేవుడు సహకరిస్తే ఆ కొండను సులువుగా ఎక్కిస్తావు. అది ఒక దైవజనుడిగా నేను నీతో చెప్తున్నాను, నీ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. కొండ లాంటి సమస్యలు కావచ్చు, నువ్వు చూసి వాటిని భయపడుతున్నావు కావచ్చు, అయ్యో నా బ్రతుకు ఇంతేనా కావచ్చు, ఇక్కడితోనే నేను ముగించి పోతానేమో నువ్వు అనుకుంటున్నావేమో. కాదు కాదు, నువ్వు అనుకున్న దానికన్నా గొప్ప ఆశీర్వాదం నా యేసు నీ కోసం ఇవ్వబోతున్నాడు. నీవున్న స్థితిలో నుండి, నీవున్న పరిస్థితుల నుండి ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను విశాలపరచబోతున్నాడు. దేనికోసమైతే ఆశపడుతున్నావో ఆయన వాక్యంలో ఒక మాట చాలా క్లియర్ చెప్తుంది, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యము చేయవాడు నా దేవుడు. నీ జీవితంలో అట్టి కార్యం ఇప్పుడు జరగబోతుంది. విశాలపరచబోతున్నాడు దేవుడు నిన్ను. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప జనముగా నిన్ను తయారు చేయబోతున్నాడు. గొప్ప సమూహముగా దేవుడు నిన్ను తయారు చేయబోతున్నాడు. ఏ విషయంలోనైతే నువ్వు కలవరపడుతున్నావో, ఏ విషయంలో అయితే తొందరపడుతున్నావో, వాటన్నిటి నుంచి దేవుడు విడుదల ప్రకటించి నీకు సరిహద్దులో ద్వారములు తెరవబడుతున్నాయి. ఒక దైవజనుగా నేను చెప్తున్నాను, కొండ ఎక్కడానికి సాధ్యం కాకపోతే నా యేసుకు ఒకసారి చెయ్యి అందించు. ఆయన నిన్ను సులువుగా ఎక్కిస్తాడు. ఆయన తప్ప మరి ఎవరు కూడా నిన్ను ఎక్కించలేరు. అది నీకు చూసినప్పుడు చాలా ఎత్తైన కొండలా కనబడింది, కానీ ఆయనకు చాలా సులువైంది. ఆ సులువైన మార్గంలో యేసు నిన్ను తీసుకువెళ్తున్నాడు. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమని ఒక మాటను అడుగుతావా? పరిగెత్తావు, ఎవరు సాయం చేస్తారని ఎదురు చూసావు, ఎవరు నీకు సాయం చేయాలా? కానీ ఈ ప్రార్థన నువ్వు చేయి. ఈ ప్రార్థన నువ్వు చేస్తే యేసు నీకు తోడుగా రాబోతున్నాడు. ఎక్కడైతే అవమానమో అక్కడే ఘనత, ఎక్కడైతే పడిపోయావో అక్కడే దేవుడు నిన్ను నిలబడతాడు. ఎవరిని చూసి అయితే భయపడుతున్నావో వారు నిన్ను చూసి భయపడే సమయం ఆసన్నమైంది. కారణం ఏంటి తెలుసా? నిన్ను ఆశీర్వదించి నా దేవుడు నీకు తోడుతున్నాడు. యేసయ్య నీ పక్షంలో వచ్చి నిలబడితే నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఆయుధం వర్ధిల్లుతుందా? నిన్ను పడగొట్టాలని చూస్తున్నవారు, నువ్వు అవమానపడితే సంతోషించాలని చూస్తున్న వారి ముందు నా యేసు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు బిడ్డ. నీ ఆపదలో, నీ కష్టంలో, నీ సమస్యలో నీకు తోడుగా ఉండేవాడు నా దేవుడు ఒక్కడే. నీ బంధువులో, నీ స్నేహితులో, నీ రక్త సంబంధికులు కాదు, నా తండ్రి నీ దగ్గరికి వస్తే నీ బ్రతుకు మారుతుంది. అందుకే ఈ ప్రార్థన నుంచి లోకంలో ఉన్న ఈ మనుషులంతా కూడా వ్యర్థమైనే, వారి స్వార్థపరులే, కానీ నువ్వు నాకు తోడుగా కావాలి దేవా, నీ సన్నిధి నాకు కావాలి దేవా, నీ చెయ్యి నాకు తోడుగా వస్తే నేను బ్రతుకుతాను దేవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నేను నిలబడుతుంది. కీర్తన గ్రంథం 73:25-26 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును శాశ్వతమునై ఉన్నారు. ఇంత చక్కటి మాట రాయబడింది ఇక్కడ. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు. నువ్వు నా అనుకున్న వారు ఇప్పుడు నీ పక్కన ఉన్నారా? ఒకసారి చూడు. నేనున్నానని డబ్బాలు కొట్టి
నీ దగ్గర ఉండి నీ ఆస్తి అయిపోయేంత వరకు, తరిగిపోయేంత వరకు నీ ఇంట్లో తిన్నవారు ఇప్పుడు నీ పక్కన ఉన్నారా? కానీ బైబిల్ ఒక మాట ఉంది, నీవు తప్ప నాకెవరు లేరు. ఆ ఆలోచన కనుక నీకుంటే, ఆ ఆలోచన కనుక నీకు ఇప్పుడు వస్తే, దేవా నీవు తప్ప నాకెవరు లేరనే ఆలోచన నీకు వస్తే, ఇప్పుడే నా యేసు చెప్తున్నాడు, నీ హృదయం కృషించిపోయినా, నలిగిపోయినా, క్షీణించిపోయినా తిరిగి మళ్ళీ యేసు లేపబోతున్నాడు. యేసు నిన్ను లేపబోతున్నాడు. ఇప్పుడే ఆయన నేను తన రెక్కల కింద కప్పుకోబోతున్నాడు. అప్పుడు అంటున్నాడు 4వ ప్రార్థనగా, నాకు ఏ కీడు రాకుండా నన్ను తప్పించు, ఇక రాదు నీకు ఏ కీడు. ఎందుకు తెలుసా? ఆయన మీద నువ్వు ఆధారపడ్డావు గనుక, ఆయన మీద నువ్వు ఆయన ఆశ్రయించావు గనుక, ఆయన వెంబడించాలనుకుంటున్నావు గనుక ఇక నీకు ఏ కీడు రాదు. కారణం ఏంటంటే ఎబ్బేజు ప్రార్థనలో యథార్థత ఉంది. ఎబ్బేజు ప్రార్థనలో స్వార్థం లేదు. ఎబ్బేజు ప్రార్థనలో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈ ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే, ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే, దేవుని సేవకుడిగా నేను నీతో చెప్తున్నాను, నీ స్థితిగతులు మారబోతున్నాయి. నీ స్థితిగతులు మారబోతున్నాయి. ఒక దైవజనుడిగా నీతో చెప్తున్నాను, నేను చెప్పిన మాటల్లో ఒక్క మాటైనా ఈ దినం నిన్ను కదిలిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. ఆ మాట కనుక లోపలితే ఇప్పుడే నాతో పాటుకి ఏకీభవించు. కళ్ళు మూసుకో. ప్రార్థన. తండ్రి, ఈ లోకంలో వెండి బంగారాలు మాకొద్దు దేవా, ఈ లోక ఆస్తులు సంపాదనలు మాకొద్దు దేవా, నీవు మాకు తోడుగా ఉండే చాలయ్యా. నీవు తప్ప ఎవరు మమ్మల్ని ఆశీర్వదించలేరు. నీవు తప్ప ఎవరు మమ్మల్ని మా సరిహద్దులను విశాలపరచలేరు. నీ తోడు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. సాతానుగాడు ఎన్నో రకాలుగా పొంచి చూస్తున్నాడు మమ్మల్ని పడగొట్టాలని, ఎన్నో రకాలుగా బలహీనపరుస్తున్నాడు మమ్మల్ని కృంగదీయాలని. ఒక టెన్షన్ పోతే ఇంకొక టెన్షన్, ఒక బాధ పోతే ఇంకొక బాధ, ఒక వేదన పోతే ఇంకొక వేదన, ఎన్నో సమస్యలు వాడు మా ముందు తీసుకుని వస్తున్నాడయ్యా. వాటి నుండి తప్పించుకునే ఒక వాక్యం మాకు దయచి, ఎబ్బేజు ప్రార్థనలో ఒక యథార్థత ఉంది. మేము కూడా అలాంటి ప్రార్థన చేసే వాక్యం దయచేయండి. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ సంవత్సరం నన్ను విశాలపరిచి, నా చెయ్యి నువ్వు పట్టుకొని నాకు తోడుగా వచ్చి ఏ కీడు రాకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడయ్యా. అట్టి భాగ్యం నాకు అనుగ్రహించు తండ్రి. నాతో పాటుకి ఈ ప్రాంతంలో ఏ బిడ్డైతే వేదనతో ఏకీభవిస్తుందో వారి జీవితంలో చీకటి శక్తులని తొలగిపోయి నూతనమైన కార్యాలు జరుగునుగాక. అట్టి కృపను వారికి అనుగ్రహించమని యేసు శక్తిగా మేము ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా? లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా? బలమైన ఆత్మాభిషేకం కావాలా? దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా? అయితే రండి, శక్తితో నింపబడండి. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ నాగిశెట్టి దానియల్ గారు, అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్, జమ్కుంట రోడ్, మధుటాకీస్ ఎదురుగా, హుజురాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9392247600 మరియు 8520077430.